ఇప్పటిదాకా శరణార్థులు అంటే అమెరికా, యూరప్ దేశాలకి ఏ సిరియా నుంచి వచ్చిన వాళ్ళు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే కనుక అవతల ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు, బ్రెజిల్ వైపు నుండి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కనబడతారు, మెక్సికో వైపు నుండి వచ్చిన వాళ్ళు. అయితే ఇప్పుడు కథ మారిపోతుంది. భారతీయులు ఇదివరకు ఉద్యోగం కోసమో చదువు కోసమో అమెరికాకి వెళ్ళి లేదా తప్పుడు వీసాలతో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తెలుసు. చాలామందిని వెనక్కి పంపించినవి ఉన్నాయి, అరెస్టులు చేసినవి ఉన్నాయి, అట్లాంటివి కూడా ఉంటాయి. అట్లా కాకుండా అక్రమ మార్గంలో వెళ్ళి శరణార్థులుగానే ఈ మధ్యన మనవాళ్ళు కూడా తయారవుతున్నారన్నది ఆ మధ్యన మనం వీడియోతో సహా చూపించాను నేను. ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. కెనడాలో ఇప్పుడు మనవాళ్ళు కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్ ఇట్లాంటి చోట్లనే చదువు ఉద్యోగాలు ఉంటాయి, ప్లస్ డాలర్లో సంపాదించుకొచ్చి అక్కడికి పోతుంటారు. ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే కెనడాలో ఉద్యోగాలు తగ్గించేసేటప్పటికి అనేక మంది అమెరికాకి శరణార్థులుగా వలసపోతున్నారట. ఇది హయ్యెస్ట్ జరుగుతూ ఉందట. మెక్సికన్ బార్డర్ దగ్గర హయ్యెస్ట్ చొరబాటుదారులు ఎవరంటే ఇది శరణార్థులుగా వెళ్ళినటువంటి వాళ్ళు. లాస్ట్ ఇయర్ డిసెంబర్ వరకు చూస్తే హయ్యెస్ట్ భారతీయులేనట. సిబిపి ఈ తాజా లెక్క తేల్చి చెప్తోంది.